ఈ మానవ సంబంధాలు తెలియాలంటే మాత్రం తప్పనిసరిగా వాల్మీకి రామాయణం చదవాలి. మనిషి ఇతరులతో ఏ రకమైన సంబంధం కలిగి ఉంటాడు, ఎట్లా ఉన్నట్టయితే అది ఉత్తమమైనటువంటి బంధం అవుతుంది అని తెలియాలి. ఒక కొడుకు ఎట్లా ఉండాలో తెలియాలి అంటే రామాయణం చదవాలి. ఒక సోదరుడు ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం చదవాలి. ఇద్దరు మిత్రులు ఎట్లా ఉండాలి తెలియాలంటే రామాయణం చదవాలి. ఇద్దరు శత్రువులు ఎట్లా ఉండాలి తెలియాలంటే రామాయణం చదవాలి. భార్యాభర్త ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం చదవాలి. రాజు ప్రజలు ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం. ప్రజలు రాజుతో ఎట్లా ఉండాలి, రాజు ప్రజలతో ఎట్లా ఉండాలి, ప్రతి సంబంధం కూడా అందులో మనకి పర్ఫెక్ట్ గా కనపడ. ఎక్కువ ఉదాహరణ చెప్పని దాన్ని నేను ఉదాహరణ అరణ్యవాసం చేయడానికి బయలుదేరి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. ఉంటే అక్కడికి ఒకసారి కలకలం వినపడి, ఏమిటి కలకలం అని సీతారాముల్ని కాపలా కాస్తూ ఓ చెట్టు మీద కూర్చుంటాడు, ఎవరన్నా వచ్చి మీద పడతారో రాక్షసులు వీళ్ళని చెప్పి లక్ష్మణుడు. అట్లా చూస్తే అక్కడి నుంచి ఎవరో సైన్యం వస్తున్నట్టు కనపడింది. కొంత కాస్త వచ్చేటప్పటికి కోవిదారం జెండా కనపడింది. అంటే కొండగోగు పువ్వు జెండా, అది వాళ్ళది, కోసల దేశం వాళ్ళది. అంటే భరతుడు వస్తున్నాడు, శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడంటే నిన్ను చంపేసి రాజ్యంలో తనే స్థిరంగా ఉండడానికి వస్తున్నాడు. వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను వెళ్ళి భరతుణ్ణి ఎదుర్కొంటాను అంటాడు లక్ష్మణుడు. ఆగు, నీకు రాజ్యం కావాలంటే చెప్పు, నేను భరతుడికి చెప్తాను, భరతుడు ఇచ్చేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు అంటాడు రాముడు. అంటే భరతుడి మీద రాముడికి ఎంత నమ్మకం. భరతుడు తనని చంపడానికి రావట్లేదు, అంతేకాదు భరతుడికి రాజ్యం మీద వ్యామోహం లేదు. ఒకవేళ పొరపాటున లక్ష్మణుడుకుంటే రాముడి మాట మీద భరతుడు లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేస్తాడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడికి కొంచెం ఆవేశం, సిగ్గుపడ్డాడు. ఆయనకేం రాజకాంక్ష ఉందా పోడా ఈ మాట అనేటప్పటికి. సరే భరతుడు వచ్చాడు, రాగానే అంతా బాగున్నారు కదా అని అడగడం. ఎందుకు అట్లా ఉన్నావు అంటాడు, చాలా బాగా చెప్తాడు ఇదంతాను. ఇది విషయం. అది ఎవరన్నా నాకు కావాలి నాకు కావాలంటారు కానీ నువ్వు తీసుకో అనేవాళ్ళు ఉంటారా? భరతుడేమో రాజ్యానికి నువ్వు రమ్మంటాడు, రాముడేమో నువ్వు పరిపాలించమంటాడు. వీళ్ళిద్దరూ చాలా వాదించుకుంటారు. చివరికి ఏ క్షణాన 14 ఏళ్ళు పూర్తవుతాయో ఆ క్షణంలో రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు. ఇంతకన్నా గొప్పగా అన్నదమ్ముల మధ్య చుట్టరికం, ఒకళ్ళు ఎలా ఉండాలన్నది ఎట్లా తెలుస్తుంది? మానవ సంబంధాలు ఎలా ఉండాలంటే టు ద మైన్యూటెస్ట్ డీటెయిల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మనం ఉత్తమమైనటువంటి మానవులుగా ఆనందంగా బతుకుతాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఉంటే ఆనందం ఉంటుంది. భార్యాభర్త నిత్యం కొట్టుకుంటూ, తల్లి కొడుకు రోజు పోట్లాడుకుంటూ, అత్తా కోడలు యుద్ధాలు చేసుకుంటూ ఏం సుఖమమ్మా, ఏం శాంతమ్మా. అందువల్ల ఇలా ఉండాలి అంటే రామాయణం చదవాలి.